హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 1 గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్. సో ఈరోజు మీకు 1 గ్రామ్ జ్యువెలరీలో బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుంది. ఇదే విక్టోరియన్ మెహందీలో వచ్చినటువంటి బ్యాంగిల్స్ సెట్స్ అనమాట. 2 బ్యాంగిల్స్ కాస్ట్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి. అండ్ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. అన్నీ కూడా 24, 26, 28 ఈ 3 సైజ్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి. 210 అయితే లేదు. సో దయచేసి ఎవరు 22 కావాలి 210 కావాలని అడుగుతుంది. అండ్ బ్యాంగిల్ సైజ్ అనేది కరెక్ట్గా మీరు గూగుల్లో చూసి కరెక్ట్ సైజ్ అయితే చూసుకోండి. అప్పుడే మీకు కరెక్ట్గా ఉంటుంది అనమాట. మళ్ళీ వచ్చిన తర్వాత మేడం టైట్గా ఉంది, లూజ్గా ఉంది అంటే ఎక్స్చేంజ్ అనేది జరగదు. సో ఇది ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ మీకు రెగ్యులర్గా వీడియోస్ రూపంలో కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కలెక్షన్ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకి కూడా యూజ్ ఉంటే కనుక వాళ్ళు కూడా పర్చేస్ చేస్తారు. అండ్ ఎలా పర్చేస్ చేసుకోవాలి ఏంటి అని ఓల్డ్ వీడియోస్లో చాలాసార్లు చెప్పుకున్నాను, బట్ మళ్ళీ కూడా కొత్త వాళ్ళ కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా మనకి ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లో అవైలబుల్గా ఉంటాయండి స్టాక్ అంతా కూడాను. అండ్ ఎవరైతే ఇవి మనకి తెలిసే ఉంటుంది చాలామందికి హైదరాబాద్ బేగం బజార్ జ్యువెలరీ అనేసి. సో అవే కలెక్షన్స్ అండి. సో మొత్తం కూడా మనము హైదరాబాద్ నుంచి తెప్పించిన జ్యువెలరీ అనమాట. చాలామంది షాప్ లొకేషన్ అడుగుతున్నారండి. వెరీ సారీ, నేను ఆఫ్లైన్ చేయట్లేదండి, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే చేసిస్తున్నాను. సో మీకు ఆన్లైన్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా తెలియకపోయింటే ఒకసారి నేను వీడియోలో చెప్పిన క్లియర్గా విని బుక్ చేసుకోండి. సో తొందరపడి ఏమి వినకుండా బుక్ చేసుకుని మళ్ళీ తర్వాత ఆర్గ్యుమెంట్ అయితే అవసరం లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. సో 7989311659 అనే మన వాట్సాప్ నెంబర్కి అవైలబిలిటీ చెక్ చేసుకోవడానికి మెసేజ్ చేయండి. సో అవైలబిలిటీ చెక్ చేసుకున్న టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 6:30 అని. సో ఆఫ్టర్ దట్ షాప్ అనేది క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఒక్కొక్కసారి రెగ్యులర్గా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము. సో మనకు కూడా కొంచెం పర్సనల్ వర్క్స్ ఉంటాయి కదండి. సో నైట్ టైంలో ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతానండి. లేదు అంటే మాత్రం నెక్స్ట్ డే మాత్రం ఇది రెస్పాండ్ అవ్వగలుగుతాను. సో రిప్లై ఇవ్వకపోతే ఏంటంటే రిప్లై ఇవ్వట్లేదు, మీరు ఉన్నారా లేరా, సో అలా చాలామంది బుక్ చేసుకున్న తర్వాత రిప్లై ఇవ్వకపోతే టెన్షన్ పడుతుంటారు. మీరు అలా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదండి. కొంచెం లేట్గా అయినా సరే రెస్పాండ్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? సో ఇలాంటివన్నీ కలెక్షన్స్ కావాలి అనుకుంటే లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో. నెక్ సెట్స్ అన్ని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీకు చాలా లెస్ ప్రైస్లో మంచి క్వాలిటీ ఉన్నటువంటి జ్యువెలరీ కావాలనుకుంటే లేట్ చేయకుండా పర్చేస్ చేసుకోండి. బట్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే మీరు కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. షాప్లో పర్చేస్ చేసినట్లుగా ఆన్లైన్లో ఉండదు. సేమ్ ఐటమ్స్ వస్తాయి కానీ చిన్న ఇష్యూస్ అయితే ఆన్లైన్లో ఉంటాయండి. సో ఆ ఇష్యూస్ కూడా మీకు పర్వాలేదు అనుకున్నప్పుడు పర్చేస్ చేయండి. లేదు మేము పర్ఫెక్ట్గా అలాగే కావాలనుకునే వాళ్ళైతే ముందుగా వినండి ఒకసారి. సో ఫస్ట్ ఏంటి అంటే మీరు పర్చేస్ చేసుకునే ప్రాసెస్ చెప్తాను, తర్వాత మైనస్లో కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పర్చేస్ చేసుకునే ప్రాసెస్ వచ్చేసి స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అవైలబిలిటీ అడిగి అవైలబుల్ అని చెప్పిన వెంటనే వితిన్ 1 అవర్లో పేమెంట్ చేయాలి. సో 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత అడగకుండా పేమెంట్ చేసి అప్పటిదాకా స్టాక్ అయితే హోల్డ్ చేయరండి. అడిగిన వాళ్ళందరి కోసం తీసి పక్కన పెడుతూ ఉంటే అన్నీ మిగిలిపోతాయి. సో ఎవరు ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ అయితే ఐటమ్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బుక్ చేసుకున్న తర్వాత 1 వీక్ టు 10 డేస్ మినిమం 10 డేస్ టైం అయితే పడుతుందని డెలివరీ అవ్వడానికి. మీకు 7 డేస్ అయినా కూడా ప్రోడక్ట్ రాకపోతే అప్పుడు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇమీడియట్ సేమ్ డే డిస్పాచ్ అయితే నాట్ పాసిబుల్ అండి. అంటే ఈరోజు బుక్ చేశారు, ఈరోజు రాత్రికే ప్యాకింగ్ చేసి పంపించేస్తారా, చాలామంది నెక్స్ట్ డే పంపించారా లేదా అని అడుగుతూ ఉంటారు. సో అలా అయితే కుదరదండి. ఇవన్నీ రెగ్యులర్గా కంటిన్యూగా ఆర్డర్స్ వస్తే మేము ఆర్డర్స్ నెంబర్స్ అన్ని నోట్ చేసుకొని డిస్పాచ్ చేపిస్తాం కాబట్టి ఎవరు డిస్పాచ్ అయ్యాయా లేదా అనేది నాకైతే ఐడియా ఉండదు. మళ్ళీ అవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మేము ఒకరోజు చెక్ చేసుకొని ట్రాక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము, అప్పుడైతే మీకు ఇవ్వగలుగుతాం. ఈవెన్ మీకు ట్రాక్ ఇవ్వకపోయినా సరే మేము డిస్పాచ్ అయితే అయిపోతుందండి. బట్ ఒకసారి ఒక 5 డేస్ తర్వాత డిస్పాచ్ మ్యామ్ ట్రాక్ అని అడిగితే మేము చెక్ చేసుకుంటాము. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ ఉంటే కనుక మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో మీరు బుక్ చేసిన తర్వాత మర్చిపోవద్దు, బట్ ఒక 5 to 7 డేస్లో ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి. అండ్ అలాగే రెగ్యులర్గా కూడా అడగద్దండి. సో మాకు కూడా వర్క్ ఉంటుంది కాబట్టి మిస్ అవుతుంటుంది. ఓకేనా? వన్స్ డిస్పాచ్ అయిన తర్వాత పార్సల్ మీకు రిసీవ్ అవ్వగానే ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీయాలండి. చాలామంది ఓపెనింగ్ వీడియో తీయట్లేదు. సో వీడియో తీయకుండా మాకు డ్యామేజ్ వచ్చింది, మాకు రిటర్న్ తీసుకోండి, ఆన్లైన్లో అంతా మోసం ఉంటుంది, ఇలా డైలాగ్స్ అయితే వేయొద్దండి. ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో క్లియర్ కట్గా తీస్తే మీకు ఓన్లీ డ్యామేజ్ ఐటమ్కి మాత్రమే ఎక్స్చేంజ్ ఉంటుందండి. మీకు నచ్చలేదు అంటే ఆ రీజన్కి అయితే ఎక్స్చేంజ్ అయితే నాట్ పాసిబుల్. ఖచ్చితంగా ఓన్లీ డ్యామేజ్ ఉంటే మాత్రమే తీసుకుంటాం. అండ్ ఇంకా చాలామంది చెప్పే రీజన్స్ వచ్చేసరికి 1 లేదా 2 స్టోన్స్ ఊడిపోయాయని కావచ్చు, లేకపోతే బ్యాక్ సైడ్ ఇయర్ రింగ్స్కి అయితే అది బెండ్ అయ్యి వస్తుంటుందండి. అది కామన్ థింగ్ అండి. సో ప్రతి ఐటమ్కి అలాగే వస్తుంది, ఎందుకంటే అది ఒక సువ్వ కాబట్టి దాన్ని మనం ప్యాక్ చేసినప్పుడు ఆ బ్యాక్ సైడ్ కొట్టమనేది కంపల్సరీ, ఎందుకంటే చాలా డెలికేట్ ఐటమ్ కదండి, అది అలా వంగిపోతుంది. దాన్ని మళ్ళీ మనం నీట్గా పెట్టేసుకోవచ్చు. అండ్ అక్కడ కొట్టం దగ్గర కలర్ కూడా పోతూ ఉంటుంది. అది పోకుండా ఉండాలంటే మీరు నెయిల్ పాలిష్ లైనర్ ఉంటుంది కదా, అది వేసుకున్నట్లయితే మీకు ఎక్కువ రోజు అది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి మీకు స్టోన్స్ 1 లేదా 2 స్టోన్స్ అలాంటివి కనుక పోతే మనం ఫెవికాల్ తీసుకొని స్టోన్స్ కనుక ఫెవిక్తో అంటించుకోవచ్చు. ఒకవేళ స్టోన్స్ కనుక మీ దగ్గర లేవు అనుకుంటే మగ్గం సామాన్ల దగ్గర, అంటే నేను చెప్పే చిన్న స్టోన్స్ అండి, పెద్దవి కాదు, ఎందుకంటే పెద్దవి అయితే మీకు ఎక్కువ కాస్ట్ పడుతుంది, అసలు దొరకవు కూడా. చిన్నవి 1 లేదా 2 స్టోన్స్ పోతే అక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది.
సో ఇవి అండి మీకు మైనస్లో వచ్చేది. చిన్న మైనర్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటి కోసం అయితే ఎక్స్చేంజ్ అవుతుంది. మీరు సింపుల్గా ఎక్స్చేంజ్ అనుకుంటారు, కానీ ఎక్స్చేంజ్కి అయితే మీకు మైనస్ మాకు మైనసే అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు చూడండి మోదిన స్టోన్ ఉంది, ఇంత పెద్ద స్టోన్స్ కనుక ఊడిపోయి వచ్చేసి ఇది బ్రేక్ అయ్యి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఎక్స్చేంజ్ ఉంటుంది. సో నేను క్లియర్ కట్గా మీకు ఫుల్ డీటెయిల్గా చెప్తున్నాను అండి, ఏది డ్యామేజ్ కింద కౌంట్ అవుతుంది, మీకు ఎక్స్చేంజ్ అవుతుందో ఏది చేయమో అనేది చెప్పేశాను. సో మీరు మీరే థింక్ చేసుకొని మీకు నచ్చిన ఐటమ్ బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మొన్ననే వచ్చాయండి స్టాక్ అంతా కూడా. సో మీకు మ్యాక్సిమం అందరికీ అలా రాదండి, ఏదో 100లో ఒక ఆర్డర్ వస్తుంది. సో ఒక్కరికి కూడా మేము ముందు చెప్పకుండా చేయకుండా ముందే అన్ని ఇన్ఫామ్ చేసి తీసుకుంటున్నానండి. సో ఓకే అండి, కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ ఇంకా కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియో కూడా ఈ రోజు లేదా రేపు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.